హాయ్ వ్యూస్, మీకు తెలుసా ఛానల్. ఈ ఛానల్ రోజుకు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తుంది. ఈరోజు విషయం ఏంటంటే అనంత పద్మనాభుడి స్వామి నిధి రహస్యం. కలియుగం మొదలైన 950 సంవత్సరాలకి కేరళలో విలువమంగళం అలియార్ అనే విష్ణు భక్తుడు ఉండేవాడట. మహావిష్ణువు దర్శనం కోసం పూజలు తపస్సు చేసేవాడట. ఒకరోజు తన ఇంటికి చాలా అందంగా ముద్దుగా ఉండి ఒక పిల్లాడు వచ్చాడు. ఆ కుర్రాడు స్వామివారికి బాగా నచ్చి, నువ్వు నా దగ్గరే ఉండిపో అని అడిగాడు. నేను నీ దగ్గరే ఉండిపోతాను, ఏ రోజైతే నువ్వు మర్యాదగా చూసుకోవో ఆ రోజు అనంతగాడు అనే ప్రదేశానికి నేను వెళ్ళిపోతానని కండిషన్ పెట్టాడు. స్వామివార్ పూజలో ఉండగా తాను పూజించే విష్ణు విగ్రహంతో ఆ కుర్రాడు ఆడుకుంటున్నాడని స్వామివారు మందలించాడు. వెంటనే ఆ కుర్రాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడిని వెతుక్కుంటూ స్వామివారు అనంతగాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చోట ఆ కుర్రాడు స్వామివారి కళ్ళ ముందే ఒక చెట్టులోనికి వెళ్ళిపోయాడు. ఆ చెట్టు వెంటనే 13 కిలోమీటర్ల పొడవున ఒక మహావృక్షంగా మారి కింద పడి 5 అడుగులున్న శేషు పాన్పుపై పవళిస్తున్న మహావిష్ణువులా మారిపోయింది. అప్పుడు ఆ కుర్రాడే మహావిష్ణువు అని అర్థం చేసుకొని ఆ విగ్రహం చిన్నదిగా మారాలని కోరాడు. వెంటనే ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంలో మారిపోయింది. స్వామివార్ అప్పటి గ్రామపూర్ రాజు ఆ విగ్రహానికి గుడి కట్టారు. అదే అనంత పద్మనాభుడి స్వామి గుడి. అనంత పద్మనాభ స్వామి గుడి చూసినప్పుడు గుర్తుకు వచ్చేది అక్కడ ఉన్న విగ్రహం కాదండి, అక్కడ ఉన్న లక్షల కోట్ల నిధి. ఈరోజు ఆ నిధి గురించి మీకు తెలుసా ఛానల్లో తెలుసుకుందాం. అనంత పద్మనాభుని స్వామి గుడికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిగా దళితులకి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఆలయ ప్రవేశం ఈ గుడి ద్వారానే జరిగింది. ఈ గుడిలో ఉన్న కోనేటిలో వెబియా అనే ముసలి ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న ఒకే ఒక శాకాహార ముసలి. అది బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. అనంత పద్మనాభ స్వామి గుడికి 20 అడుగుల కింద ఒక సెల్లార్ ఉంది. అక్కడ 6 గదులు ఉన్నాయి. వాటిని ABCDEF అని పిలుస్తారు. అందులో EF గదులు రెగ్యులర్గా తెలుస్తారు. రోజు వాడే స్వామివారి ఆభరణాలు అందులోనే ఉంటాయి. CD అనే గదులు సంవత్సరానికి 3 సార్లు మాత్రమే తెరుస్తారు. పండగ రోజున ధరించే ఆభరణాలు అందులోనే ఉంటాయి. ఇక మిగిలింది AB. వీటిని 150 సంవత్సరాలుగా ఎవ్వరూ తెరవలేకపోయారు. 2007లో సుందర్రాజన్ అనే అడ్వకేటు అనంత పద్మనాభ స్వామి గుడిలో అనంతమైన సంపద ఉందని, అది రోజు రోజుకి దొంగల పాలు అవుతుందని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అప్పటి నుండి గుడిలో ఒక దీనిని బట్టి అక్కడ స్వామివారి ఆభరణాలు దొంగిలించి వాటి స్థానంలో గిల్ట్ నగలు రీప్లేస్ చేస్తున్నారని అర్థమైంది. సో గుడిలో ఉన్న అన్ని తలుపులు తెరచి అక్కడ ఉన్న ఆభరణాలు లెక్క చెప్పాలని కోర్టు తీర్పిచ్చింది. దీనికోసం 6 లాయర్లని, ఆర్మీ స్టాఫ్, జర్మనీ టెక్నాలజీతో సైంటిస్టులని ఒక్కో తలుపు తెరిచి కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా CDEF కౌంట్ చేసిన తర్వాత B తలుపు దగ్గరికి వచ్చారు. అది ఒక ఐరన్ డోర్, దానిపై 2 పాముల డిజైన్ ఉంది. అది ఎంత తెరచినా తెరుచుకోలేదు. దీని సంగతి తర్వాత చూద్దామని డోర్ A దగ్గరికి వెళ్ళారు. దాన్ని కంటిన్యూస్గా ట్రై చేశారు, అయినా లాభం లేదు. రోజు 7 అవర్స్ పాటు ట్రై చేస్తే అప్పుడు ఆ ఏ గది తెరుచుకుంది. లోపల చూస్తే అక్కడ దుమ్ము ధూళి తప్ప ఏమీ కనిపించలేదు. లోపల చూస్తే ఏమీ లేదు. సరే అని చెప్పి అక్కడ ఆ గదిని శుభ్రం చేయగా అక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి మరో డోర్ కనిపించింది. అప్పుడు కనిపించినది ఏంటంటే గ్రామ్స్ కాదు, కేజీలు కాదు, టన్నుల కొలిది బంగారం, బస్తాల కొలిది వజ్రాలు, పెట్టెల కొద్ది బంగారు నాణాలు, వజ్ర వైటూర్యాలు, అబ్బో చాలా ఉన్నాయి. ఏవి ఎన్నెన్ని ఉన్నాయి అని లెక్క చెప్పడానికి వాళ్ళకి 6 నెలల టైం పట్టింది. B తలుపు కాకుండా ఈ 5 గదుల్లో మాత్రమే 1,20,000 కోట్ల సంపద దొరికింది. ఇది కేవలం ఐటమ్స్ వాల్యూ మాత్రమే. అవన్నీ యాంటిక్ పీసెస్, వాటికున్న పురాతన వాల్యూ కూడా ప్లస్ చేస్తే వాటికన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం, అద్భుతం. అక్కడ ఉండే బంగారు నాణాలేమి ఒక్కొక్కటి 2.5 కోట్ల రూపాయలండి. ఇది నిజం.
ఇప్పటి వరకు మన దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది తిరుపతి శ్రీవారి ఆస్తులు 42,000 కోట్లు. ఆయనని రెండవ ప్లేస్లోకి పంపించేసి పద్మనాభ స్వామి ఫస్ట్ ప్లేస్కి నిలిచాడు. ఒక అంచనా ప్రకారం బి గదిలో 50 లక్షల కోట్ల నిధి ఉంటుందట. 50 లక్షల కోట్లు, ఆశ్చర్యం కదూ. ఇవే కాకుండా అండర్ గ్రౌండ్లో GH అనే మరో 2 గదులు ఉన్నాయని కనుక్కున్నారు. వాటిని కూడా ఇంకా తెరవలేదు. అంటే ఇంకా తెరవాల్సినవి 3 గదులు ఉన్నాయి. అసలు ఇంత నిధి ఎలా వచ్చింది అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇదంతా దేవుడి మాయా కాదు, మరి ఇంకేమీ కాదు. దాదాపు 2000 సంవత్సరాలుగా ఈ నిధి పోగైంది. ఈ నిధి 5 రకాలుగా పోగైంది. మొదటిగా గాడ్ ట్యాక్స్. ట్రావెన్కోర్ మహారాజులు ఈ పద్మనాభుడికి మహాభక్తులు. వాళ్ళ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా అందులో దేవుడికి ఒక వాటా ఇవ్వాలని ఒక రూల్గా పెట్టుకుని ఆ వాటాని దేవుడికి ఇచ్చేసేవారట. ఇక రెండవది ఇన్వైజర్. ట్రావెన్కోర్ సంస్థానం పక్క రాజ్యంపై యుద్ధం చేసి సంపాదించిన ఆ రాజ్యం సంపదను దేవుడికే అంకితం ఇచ్చేవారట. ఇక మూడవది గిఫ్ట్స్. శ్రీకృష్ణదేవరాయలతో సహా కేరళలో ఉన్న మహారాజులంతా కలిసి అనంత పద్మనాభుడికి మహాభక్తులు కావడంతో ఆయనకు పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించేవారు. ఇక నాలుగవది మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ గుడులన్నింటిలో ఉన్న మిగులు అధిక సంపదను ట్రావెన్కోర్ కోటలోనే దాచేవారట. ఇక ఐదవది మైన్ సోర్స్. బ్లాక్ బోర్డ్ అంటే మిరియాలు. వాటికి కేరళలో చాలా డిమాండ్ ఉండేది. ఎంతంటే మిరియాలు వెయిట్తో సమానంగా బంగారం ఇచ్చేవారట. ఎంత ప్రొడక్షన్ వెయిట్ మిరియాలు బయట దేశానికి వెళ్తాయో అంత వెయిట్ బంగారం బయట దేశాల నుంచి కేరళకు వచ్చేవి. ఈ 5 దారుల్లో వచ్చిన బంగారం ట్రావెన్కోర్ రాజ్యంలో అధికంగా భారీగా కుప్పల తిప్పలుగా పోగైపోయాయి. మరి ఈ సంపదంతా ఇంత సీక్రెట్గా ఎందుకు దాచాల్సి వచ్చిందంటే అనంతమైన సంపద ట్రావెన్కోర్ సంస్థలలో ఉందని తెలుసుకున్న నెదర్లాండ్ అను పోర్చుగల్ దేశాల వారు 1741లో ట్రావెన్కోర్ సంస్థానంపై అటాక్ చేశారు. కానీ మన వాళ్ళని సమర్థవంతంగా తిప్పికొట్టేశారు. ఇదే కాకుండా అప్పుడు టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం రాజ్యాలను ఆక్రమించుకుంటూ దండయాత్ర చేస్తూ కేరళలో ఉన్న ఎర్నాకుళం వరకు వచ్చేసింది. కానీ అప్పుడు ట్రావెన్కోర్ రాజులు మార్తాండవర్మకి టిప్పు సుల్తాన్ ఎదుర్కొనే శక్తి లేక దేవుని సంపద దొంగల పాలు కాకుండా ఉండాలంటే ఈ సంపదంతా భద్రంగా దాచాలని అనుకొని ఈ 6 గదులను సిద్ధం చేశారు. ఇంతలో 1799లో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఇక మార్తాండవర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తర్వాత ఈ సంపదంతా దేవుడికే చెందాలని అనుకున్నాడు. మన దేశంలోనే అత్యంత పవర్ఫుల్ తాంత్రికులు కేరళలోనే ఉన్నారు. వాళ్ళని పిలిపించి ఆ B నెంబర్ గదిని అష్టదిగ్బంధనం చేసి నాగబంధం వేసి మూసివేశారు. తర్వాత 150 సంవత్సరాలు ఆ నిధి అక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ B నెంబర్ గదిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని తాళపత్రాల ఆధారంగా ఇప్పటి వరకు దొరికిన నిధి కంటే 5 రెట్లు ఎక్కువ నిధి ఆ B నెంబర్ గదిలో ఉందని అంటున్నారు. అంటే దాదాపు 50 లక్షల టన్నుల కోట్ల నిధి. కానీ ఆ గది ఎందుకు తెరవట్లేదో తెలుసా? కీడించి మేలంచమన్నారు పెద్దలు. ఇప్పుడు మరో కోణంలో ఆలోచిస్తే భయంకరమైన అణుబాంబు లాంటిది కానీ, శివుడి కంఠంలో ఉన్న హలాహలం లాంటిది కానీ ఏమైనా ఉంటే దానిని బయటకు తీస్తే అందరికీ ప్రమాదం కాబట్టి హెచ్చరికగా నాగబంధం వేసి ఉండవచ్చు కదా. ఇంకో విషయం ఏంటంటే ఆ తలుపు తెరవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు మరణిస్తారని ఒక శాపం ఉంది. ఆ A నెంబర్ గదిని తెరిచిన వారం రోజులకి సుప్రీంకోర్టులో కేసు వేసిన సుందర్రాజన్ ఆరోగ్యం పాడైపోయి చనిపోయాడు. దీంతో ఆ నమ్మకం గట్టిగా బలమైపోయింది. 100 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించారు. అప్పుడు కొన్ని నాగుబాములు వాళ్ళ కాళ్ళ మీదకు దాడి చేశాయి. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు వెనుక తిరిగి వచ్చేశారు. అదే సమయంలో సముద్రం నుంచి చాలా వింత వింత శబ్దాలు వినిపించాయట. నిజానికి గుడి నుండి సముద్రానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ తలుపు నిలిచి ఉంటే చాలు సముద్రం నుంచి అలల శబ్దాలు, పాముల శబ్దాలు బుస్బుస్మని వినిపిస్తున్నాయట. దీనిని బట్టి చాలా మంది ఆ తలుపు తెరిస్తే సునామీ వచ్చి ప్రపంచం అంతమైపోతుందని అనుకుంటున్నారు. పైగా ఆ 6 గదులలో B నెంబర్ గది మాత్రమే దేవుడి విగ్రహానికి దగ్గరలో ఉంటుంది.
అందుకనే ఆ గదిలో దేవుడికి సంబంధించిన పరమ పవిత్రమైన వస్తువులు ఉంటాయని, ఏమో దేవుడే ఉండవచ్చునేమోనని అక్కడ పనిచేసే పూజారులు నమ్ముతున్నారు. అసలు నిజం తెలుసుకోవాలంటే ముందుగా నాగబంధం ఛేదించాలి. చాలా మంది సాధువులు ఏమంటున్నారంటే, నాగబంధం అనే దానికి ఓ కోడ్ లాగా దానికి ఒక గరుడ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఉచ్చరించగలిగామంటే అప్పుడు ఆ గది దానంతటా అదే తెరుచుకుంటుంది. కానీ అంత ప్రావీణ్యం గల వంటి సిద్ధ పురుషులు ఈ కాలంలో లేరంటున్నారు. ఆ నాగబంధాన్ని ఛేదించగల సిద్ధ పురుషులు ఉంటే ఇంకా ఈ గుడి చరిత్రకు సంబంధించి కొన్ని వేల తాళపత్ర గ్రంథములు ఉన్నాయి. కానీ దేనిలో కూడా ఈ తలుపు తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందని లేదు. కేవలం అది నిధి జోలికి ఎవరూ రాకూడదు అనే ఉద్దేశంతోనే బయట పెట్టడానికి ఈ రూమర్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ లక్షల కోట్ల నిధి ఉంది, దీని జోలికి ఎవరూ రావద్దు అంటే సైలెంట్గా ఉంటారా చెప్పండి? దీన్ని తెరిస్తే నీతో పాటు అందరూ చేస్తారు అంటే దాని జోలికి ఎవరూ రారు. అదే ప్రిన్సిపల్ని మార్తాండవర్మ యూజ్ చేశాడు. ఆ గదిలో నిధి ఉంటుంది కానీ సునామీలు ఉండవు. మన వాళ్ళు ఒక చోట ₹1,00,000 దొరుకుతుందంటే దాన్ని దక్కించుకునేంత వరకు వెతికి తీరుతారు. అలాంటిది లక్షల కోట్ల రూపాయల నిధిని వదిలేస్తారా చెప్పండి? ఏదో ఒక కొత్త టెక్నాలజీతో యూజ్ చేసి ఖచ్చితంగా తెరుస్తారు. అప్పుడు కౌంట్ చేస్తే తెలుస్తుంది ఎంత ఉంటుందో ఏమోనని. ఇలాంటి విషయాలు మళ్ళీ తెలుసుకోవాలన్నా, ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా ఛానల్. మళ్ళీ సరికొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.